మీరు సద్వినియోగించుకుంటున్నారా? వాక్యం ధ్యానిస్తున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? లేకపోతే కనీసం ఈ రోజైనా మీరు మరలా దేవుని వాక్యంని చదవండి. దేవుని వాక్యము మనకి ఆదరణ, ధైర్యము, సరైన తీర్మానాలు చేస్తానికి కృప చూపిస్తుంది. చాలామంది చెప్తుంటారు వాక్యముని చదువుతుంటే అర్థం కాలేదండి అని. ఇది మానవుడు రాసిన పుస్తకం అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి, వార్తల న్యూస్ లాంటిది అయితే అర్థమవుతుంది. కానీ ఈ పుస్తకము రాసినది దేవుడే కాబట్టి దేవుడు భాష అర్థం అవ్వాలంటే మొదటి క్వాలిఫికేషన్ నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. నీలో ఉన్న అవిధేయతలు, నీలో ఉన్న దుర్మార్గ స్థితి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దాని తర్వాత నువ్వు దేవుని కృపను పొందుకొని దేవుని వాక్యం చదివినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. సో కంగారు పడవసరం లేదు, ఆందోళన చెందవసరం లేదు. కొత్తగా బైబిల్ చదివే వారికి ఎప్పుడు మేము చెప్పేది ఏంటంటే కీర్తనలు చదవండి. మొదటగా మీ ప్రార్థన జీవితం బలపడుతుంది. దాని తర్వాత సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, యేసుప్రభు బోధించిన మాటలు మీరు చదవండి. అది ఇంకనూ మీకు ఆత్మీయంగా ఎదుగుతానికి మీకు సహాయకరంగా ఉంటుంది. దాని తర్వాత మిగిలిన అధ్యాయాలు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండానే, చదవకుండానే అర్థం కాలేదు అని నిర్లక్ష్యంగా మీరు ఉండవద్దు. మంచి దినముల్లో మనుష్యులు చల్లారిపోయిన స్థితిలో ఉంటారు. చల్లారిపోకుండా వేడిగా మనం ఉండాలంటే దేవుని వాక్యముని మనం చదివి ధ్యానించి దాని ప్రకారం మనం గైకున్నప్పుడు మన ఆత్మ, మన హృదయము, మన దేహము క్రీస్తు కోసము అగ్ని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని మాట వినటానికి? దయచేసి ఈ కార్యక్రమం చివరి వరకు కూర్చోండి. నాకు తెలుసు మీకు చాలామంది చాలా పనులు ఉంటాయి, ఎన్నెన్నో పనులు ఉంటాయి. కానీ దేవుని వాక్యముని కంటే, దేవుని వాక్యముని వినటానికంటే ఎక్కువైన పని ఏముంది మనకి? దేవుని వాక్యం ఈ కార్యక్రమం చివరి వరకు వినండి, వీక్షించండి, మీ జీవితమును సరిచేసుకోవండి. మీ యథార్థమైన ప్రభు యథార్థమైన మార్గములు మీరు నడవండి. ఆయన కోసం మీరు సాక్షులుగా ఉండండి. మరి కార్యక్రమంకి వెళ్ళకముందు ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి పాసనిధిలోకి వస్తున్నాం నాయనా. నీ బిడ్డలమైన మేము ఇలాగ సాయంకాల సమయంలో కూడి నీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తానికి, విజ్ఞాపన చేస్తానికి మా కృపనిచ్చున్నాం. ఈరోజు నీ వాక్యముని ధ్యానించుచున్నగా అయ్యా మా హృదయములకు కావలసిన మాటలు మాకు దయచేయం. నన్ను నీ సులువు చాటు మరుగుపరచు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తీతు 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. తీతు 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నీవు హితబోధకులమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభావము గలవారును, మాన్యులను. తెలిసినట్లు తీతు క్రయతు అనే దీపము దగ్గర, ఆ పట్టణము దగ్గర తను ఉన్నాడు. పౌలు, తీతు ఇద్దరు వెళ్ళారు. కానీ పౌలు దేవుని ఆత్మ ద్వారంగా రోమాకి తను శిరస్సాధన చేయబడటానికి, చెరలో ఉండటానికి ప్రేరేపించబడి తీతును వెనకాల ఉండి ఈ పని ముగించుకుని రా, ఇక్కడ సంఘాన్ని కట్టు, సంఘంలో నాయకుల్ని స్థిరపరచు, పెద్దల్ని స్థిరపరచు అని తీతుకి అప్పచెప్పాడు. తీతు మీ అందరికీ తెలుసు, పౌలుతో పాటు తోటి చెత్త పనివాడు, నా సహోదరుడు అన్నాడు. అంత మాత్రం కాదు, నా శ్రమల్లో పాలు పొంది నా ప్రియమైన కుమారుడు, స్నేహితుడు అని చెప్తే మనం చూస్తున్నాం. విశ్వాసములో నా కుమారుడు అంటాం కూడా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ క్రీతు దేశస్థులు వీరు అబద్ధికులు, నిర్లక్ష్యపరులు, తిండిబోతులు, కామముతో, కామకార్యములతో నిండున్న వ్యక్తులు. వీరు రక్షించబడినప్పటికీ, వీరు మార్మన్స్ పొందినప్పటికీ వీరు పారంపర్యం ద్వారంగా వస్తున్న స్వభావం, ఆదాము స్వభావం నుంచి నిత్యంగా వీరు విడుదల పొందలేకపోయారు. పై మార్పు కలిగి ఉన్నారు. కానీ వీరి హృదయాంతరములో భయంకరమైన దుర్మార్గతనం ఉంటూ మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ రెండవ ఉద్యమం చూసినట్లయితే పౌలు రోమా చెరలో నుంచి తీతుకి కొన్ని ఉత్తరములు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు చూడండి.
2వ అధ్యాయం 1వ వచనములో నీవు నీవు హితబోధనకులమైన సంగతులను బోధించుము. ఏం బోధించాలండి? బోధకులైన మేము బోధిస్తున్నాం ఈరోజు. బోధకులు కల్పనా కథలు, పిట్ట కథలు, దుఃఖ కథలు, ఇంకేం బోధిస్తున్నారండి? వాళ్ళు సొంత సాధించేవారు. మేము అది చేసాము, మేము ఇది చేసాము, మేము అక్కడికి వెళ్ళాము, మేము ఇక్కడికి వెళ్ళాము, మేము అది సాధించాము. పులిపిటి మీద నిలబడి నువ్వు బోధించాల్సింది ఏం తెలుసా? హితబోధ. ఇంగ్లీష్లో చాలా బాగుంది, సౌండ్ డాక్ట్రైన్. ఏమండి? రైట్ డాక్ట్రైన్. వాట్ ఈస్ రైట్? ఏమండి? ఇది రైట్ అని చెప్తాం కాదు, కానీ రైట్గా నువ్వు జీవించి చూపిస్తాం. పౌలు అదే చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హితబోధ, సౌండ్ డాక్ట్రైన్. ఈరోజు చాలామందికి ఏది సత్యమైన బోధ, ఏది అపవాది బోధ, ఏది సాతాను దగ్గర నుంచి వచ్చింది, ఏది దేవుని దగ్గర నుంచి వచ్చింది అనేది మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ సౌండ్ చేయొద్దని ఒకసారి గమనించండి. హితబోధ అంటే యేసు ప్రభు బోధించిన బోధను జీవించి చూపిస్తాం. ఈరోజు చాలామంది ఒకటి గమనిస్తలేదు, ఏంటంటే ద సౌండ్ డాక్ట్రిన్ అంటున్నారు, కానీ సౌండ్ డాక్ట్రిన్లో నీకు అనుకూలమైనది, నీకు ఇష్టమైనది లేదు. కానీ అక్కడ క్రీస్తు బోధ తప్ప వేరే బోధ ఏమీ లేదు. 2వ వచనం మనం చూసినట్లయితే, దయచేసి చదవండి. ఎలాగనగా వృద్ధులు మితానుభావం గలవారును, మాన్యులను, స్వబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండవలెననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు. ఆగండి. ఇక్కడ ముందు వృద్ధాప్యము ఉన్న పురుషుల గురించి పౌలు తీతుతో చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఫస్ట్ సంఘములు ఎవరెవరు ఉంటారంటే వృద్ధాప్యములు ఉన్నవారు ఉంటారు, తండ్రులు లాంటి వారు, తల్లిలు లాంటి వారు, దాని తర్వాత కుమారులు లాంటి వారు, కుమార్తెలు లాంటి వారు. ఏమంటే యవనస్తులు, మధ్య వయసు. ఆబ్వియస్లీ పిల్లలు ఉంటారు, కానీ పిల్లల గురించి పౌలు అంతగా ఎంఫసిస్ చేసింది లేదు. ఎందుకంటే పిల్లలు పెద్దలు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఎలాగ వారు జీవించి చూపిస్తారో అలాగే వారు జీవిస్తారు. ఇక్కడ వృద్ధాప్యములో ఉన్న వారి పురుషుల గురించి చెప్తున్నాం. మొదటగా వృద్ధాప్యములో ఉన్న పురుషులు ఎలా ఉండాలంటే, వీరు ఏమండి? మితానుభావం గలవారు. మితానుభావం, టెంపరేట్, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. నేను ఎవడో నీకు తెలుసా, నేనేం చేసాను తెలుసా? ఏమండి? చాలాసార్లు వృద్ధాప్యం అయిపోయినప్పుడు ఏమండి వారు సాధించిన వాటికి ఎత్తి చూపిస్తుంటారు. చాలాసార్లు వాళ్ళు ఈరోజు వృద్ధాప్యములో నీకు దేవుడిచ్చిన అనుభవాన్ని నువ్వు గర్విస్తాను కాదు, దేవుడు నీకు ఇచ్చిన అనుభవాన్ని, దేవుడిచ్చిన అనుభవం ద్వారంగా నువ్వు సహనం నేర్చుకోవాలి. ఏమంటే సహనం ఉండాలి. సహనం లేకపోతే నువ్వు ఎలాగా ఇతరులను నడిపించగలవు, ఇతరులను నువ్వు మాదిరికరంగా ఉండగలవు. మోషే 80 సంవత్సరాలు వచ్చినప్పుడు 120 సంవత్సరాల వరకు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, సహనముతో నడిపించాడు. ఎక్కడా అరవలేదు, కేకలు వేయలేదు, లేకపోతే ఏడవలేదు, లేకపోతే పోరాడలేదు. చూడండి, మనము దేవునితో నడిచే కొలిది సహనము కావాలి. సహనం అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ సఫరింగ్, కాన్స్టెంట్ పెయిన్, కాన్స్టెంట్ ఎండ్యూరింగ్ ద పెయిన్. ఇది నిరంతరమైనది. అందుకే దేవుడు అన్నాడు మోషేని చూసి, నా ఇంటి అంతట్లో నమ్మకమైన వాడు. సహనముతో అలిగినప్పటికీ, సనిగినప్పటికీ, విసుక్కున్నప్పటికీ వాళ్ళు దేవుని కార్యాలు వారు ఏతాలు చేసినప్పటికీ కూడా సహనంతో ఉన్నాడు. ప్రభు, కావాలి నన్ను శపించు, నా వంశంని శపించు, నీ ప్రజల్ని కాపాడు. ఎవరన్నా అలా ప్రార్థన చేస్తారంటే అసలు? కానీ మోషే చేశాడు. అందుకే మోషే గొప్ప నాయకుడు అయ్యాడు. రెండోది మాన్యులను. మాన్యులు అంటే ఏంటి? మరి ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే వర్ది ఆఫ్ రెస్పెక్ట్. ఏమని అంటారు? నన్ను గౌరవించు, నన్ను గౌరవించు, నన్ను గౌరవించు, నేను పెద్దనే, నేను పెద్దనే, నేను పెద్దనే, నేను పెద్దనే. దేంట్లో నువ్వు పెద్ద అంటే నువ్వు దేంట్లో నువ్వు పెద్ద, దేంట్లో నువ్వు పెద్దగా ఉండాలని చూద్దాం దాని తర్వాత. స్వస్థబుద్ధి గలవారును.
రెస్పెక్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ గివెన్, ఇట్ ఈస్ ఎర్న్డ్. నీ ప్రవర్తన ద్వారంగా నీకు గౌరవిస్తారు, నువ్వు చేసే కార్యాల ద్వారా నేను గౌరవిస్తారు. నువ్వు సిగరెట్ తాగుతుంటే నీకేం గౌరవం ఉంది? నీకు 2 భార్యలు ఉంటే నీకేం గౌరవం ఉంది? నువ్వే అక్రమమైన సంబంధంలో దుర్మార్గంలో వచ్చిన వయసు వచ్చినప్పటికీ నువ్వు పరిశుద్ధంగా లేనివాడుగా ఉంటే నీకేం గౌరవం ఉంది? పెద్దవైన నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నావా? పెద్దవైన నువ్వు దేవుని కోసం యథార్థంగా జీవిస్తున్నావా? నన్ను గౌరవించలేనప్పుడు నువ్వు ఆ యవన వయసులో ఉన్నప్పుడు ఎంతమందిని గౌరవించావు? ఏది విత్తుతాం అది కోస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. మనము గౌరవానికి అర్హమైన వారుగా ఉండాలి. దేవుడు యోగ్యుడు. దేనికి యోగ్యుడైనా? ఆయన ఏమండి ఆ స్క్రాల్స్ని ఏమంటాం తెలుగులో? పత్రములు. ఏమంటే మనం 7 పత్రములు మనం చూస్తాం కదా. ఆ పత్రములు ఇప్పేవారు ఎవరన్నప్పుడు పరలోకముల నుంచి మనం చూస్తాము యేసు ప్రభు ఒక్కడే యోగ్యుడు ఆ ముద్రలు తీస్తానికి. యేసు ప్రభు యోగ్యమైన వాడు. యేసు ప్రభు మన కోసము శ్రమని, బాధని, అవమానముని, నిందని భరించి సహించి, పాప బీజము లేనప్పటికీ, పాపము స్వభావం లేనప్పటికీ పవిత్రమైన దేవుడు మనల్ని కోసం ఆ కల్వరి సిలువలో సహించి ఓర్చుకుని మరణించి మరణమును జయించాడు, మృత్యుంజయుడిగా లేచాడు. ఈ వర్ది ఫర్ రెస్పెక్ట్. దేవుడు అంటానికి అన్ని గుణగుణాలు ఉన్నాయి యేసులో. ఏమంటే ఆయన సజీవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మనవలే శోధించినప్పటికీ పాపం లేనివాడు, పవిత్రుడు, దేవుని కుమారుడు, నరరూపంలో వచ్చిన మానవుడు, చివరి శ్వాసి వరకు నమ్మకంగా ఉన్నవాడు. ఈరోజు గౌరవం ఎదురు చూస్తున్నారు చాలామంది. ఎవరి గౌరవిస్తలేదు కాబట్టి వాళ్ళే గౌరవించుకుంటున్నారు. నేను రెవరెండ్, డాక్టర్, పోప్, బిషప్, గారుని. ఒరే కొంతమంది నేను ప్రవక్తను పెట్టుకుంటారు. ఎక్కడ బైబిల్లో ఏ ప్రవక్త నేను ప్రవక్త అని చెప్పలేదు తెలుసా అండి మీకు? అది ఏ దేవుని సేవకుడు నేను మ్యాన్ ఆఫ్ గాడ్, నేను దేవుని సేవకుని, నేను ఎవరినో నీకు తెలుసా అని ఎక్కడ రాయలు పెట్టలేదు. మనుష్యులు వాళ్ళని పిలిచాడు, ఈయన ప్రవక్త. మనుష్యులు పిలిచి సునేమరాలనింది. మన ఇంటికి వచ్చిపోయేవాడు దేవుని సేవకుడు. అతియోకాలో ఏమండి వారు చెప్పారు, వీరు క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేవారు. ఈరోజు మనము గౌరవముని సంపాదించుకునే స్థితిలో మనం లేవండి. మనము అనేకసార్లు మనుషుల దగ్గర గౌరవం కావాలని ఆశిస్తుంటాం. గౌరవం అనేది అది దేవుడు మనకి ఇస్తేనే అది వస్తుంది, తెలుసుకోండి. నేను చాలాసార్లు సేవకుడిగా అనేక మీటింగ్లు వెళ్తుంటాను. 10 మంది వెళ్ళి వాక్యం చెప్పే చోట వెళ్తాను, 100 మంది ఉన్న చోట వెళ్తాను, 1000 మంది ఉన్న చోట వెళ్తాను. వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను పిలిచే విధం బాగుంటుంది. దేవుని సేవకులు వచ్చారు, మన వాక్యం చెప్తారు. కొంతమంది ఎవరో వచ్చారు, వాక్యం చెప్తారంట, మీరు వినండి అంటారు. కొంతమంది ఎకటారంగా ఏవో పేర్లు పెడతారు. నా పేరు అడుగుతారు, రాసిస్తాను, నా పేరు చెప్తారు, ఏదో పేర్లు పెడతారు. ఏమండి నేనేం మనసులో ఒకటి అనుకుంటా, దేవ నువ్వు అనుమతిస్తే నేనేం చేయమంటావు? నువ్వు అనుమతించావు. నేను గౌరవించబడాలి అంటే అది నువ్వు అనుమతించాలి. నేను ఎగతాళి చేయబడాలంటే అది నువ్వు అనుమతించాలి. ఏమండి ఒక పెద్ద దేవుని ద్వారంగా గౌరవము, మర్యాద పొందుకునే స్థితిలో ఉండాలి. మూడవదిగా ఆశా నిగ్రహం ఉండాలి. ఏమండి చాలా ముఖ్యమైన క్వాలిటీ ఇది. దిస్ ఇస్ ద కామన్ క్వాలిటీ ఫర్ ఎవ్రీబడి. అదే పౌలు గారు రాస్తున్నాడు, పెద్దలకి ఉండాలి, యవనస్తులకి ఉండాలి, పిల్లలకి ఉండాలి, అందరికీ ఉండాలి. ఆశా నిగ్రహము ఆత్మ ఫలముల్లో చివరి ఫలము. ఏమండి ఆశా నిగ్రహం ఉందా నీకు? తిండిలో నిద్ర వస్తున్నప్పుడు ఏమండి సాయంకాలం మంచి నిద్ర వచ్చింది, నాకు కొంచెం పడుకుందాం అనిపించింది, గాడిదలే ఏమండి లేక. ఈరోజు మనము తిండిని, నిద్రని, కొంతమందికి ఈ 2 ఉండవు. కొంతమందికి ఏమంటే తెలుసా, ఇల్లు కొనుక్కోవాలి, వాకిళ్ళు కొనుక్కోవాలి, ఓ
వస్తువులు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, మంచి మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అని ఆశిస్తుంటారు. మనసులో వాళ్ళు ఏదో సంపాదించేసుకోవాలి. ఆశా నిగ్రహం అంటే నీ ఫస్ట్ 3 యేసుప్రభు ఏంటండి, 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. 41వ దినం సాతాను గడి వచ్చి ఒక సలహా ఇచ్చాడు. ఏం తెలుసా? ఏం ప్రభా ఆకలి అవుతుందా నీకు, ఈ రాళ్ళు రొట్టె చేసుకో అన్నాడు. సాతానా భలే ఐడియా ఇచ్చా సైతానా, థ్యాంక్ యూ అన్నాడా? ఫాస్టింగ్ అయిపోయింది కదా అయింది. ఏంటంటే చాలామంది ఫాస్టింగ్ అయిపోయాక శోధనలు ఎక్కువ అయిపోయినాయండి. అవునండి, ఫాస్టింగ్ అయిపోయాకనే శోధనలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే యేసుప్రభు 40 దినాలు ఫాస్టింగ్ ఉన్న తర్వాతనే శోధించబడ్డాడు, దాని ముందు శోధించబడలేదు. ఆ ఫాస్టింగ్ ఎందుకు ఉంటున్నావు నువ్వు 40 రోజులు? ఈ 41 రోజుని శోధన జయిస్తాం కోసమే. కానీ ఫాస్టింగ్ ఉంటే నాకు అన్ని ప్రమోషన్ వచ్చేస్తుంది, నేను సక్సెస్ అయిపోతాను, నేను కప్పు కొట్టేస్తాను అని కాదు కాదు కాదు. పెట్టాడు, వచ్చాడు 41 రోజున వచ్చి, ఇదిగో ఈ రాయి చూడు ఎంత పెద్దగా ఉంది, దీన్ని బండి చేసుకున్నావంటే దీన్ని చక్కగా నువ్వు తినేయచ్చు. ఎక్కువ చేయలేడా? ఇట్లా చేసేయచ్చు. కానీ ఏమన్నాడు ప్రభు? ఆకలి, పెచ్చాకలి. మనకులాగా 4 గంటలకు ఏం తినకపోతేనే అబ్బో భయంకరం కళ్ళు తిరిగిపోతాయి మనకి. 40 రోజులు 40 రాత్రులు వాటర్ లేదు, బ్రెడ్ లేదు. ఏం చెప్పాడు ప్రభు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు మాట్లాడిన ప్రతి మాట వలన జీవిస్తాడు. సెల్ఫ్ కంట్రోల్. ఇగో ఇదంతా నాదే, ఒక్క వందనాలు చెప్పా నాకు, నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఏం చేయొచ్చు నువ్వు? నేనైతే మళ్ళీ దెబ్బలు తినాలి, ఈ అవమానాలు పొందాలి, నిందలు పొందాలి, ఇన్ని ఎందుకు? ఒక వందనాలే కదా, ఆ వందనాలు చెప్పేస్తాం, ఇచ్చేసే తాళం ఇచ్చి వెళ్ళిపోతాం పరలోకం అనొచ్చు కదా. అనలేదు. నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించవద్దు. ఆశా నిగ్రహం అనేది ఈరోజు లేదండి మనుషులు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ, నీకు అవసరత ఉన్నప్పటికీ నువ్వు కొనుక్కోకుండా రాగలిగావంటే నీలో ఆశా నిగ్రహం ఉంది. ఏమండి, నాకు వివాహం కాకముందు నా జేబులో కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి, 100 రూపాయలు 200 రూపాయలు, పెద్ద ఎక్కువ ఉండలే ఉంటాయి. ఉంటున్నప్పుడు కొట్టికి వెళ్తుంటాను. కొట్టికి వెళ్తుంటే మీ నమ్మరు, కొట్టికి వెళ్ళినప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అలాగే ఉంటాయి. నమ్ముతారా? ఏమండి, బయట కొట్టికి వెళ్తున్నాం, బయటకి ఎంజాయ్ చేస్తానికి వెళ్తున్నాం, వెళ్ళి ఏమి తినకుండా ఏమి కొనుక్కోకుండా మళ్ళీ ఇంటి తిరిగి వస్తానంట. కావాలని ట్రై చేస్తానంట, టెస్ట్ చేస్తాను. కానీ ఎప్పుడు పెళ్ళి అయిందో, ఇప్పుడు పిల్లలు పుట్టారు, ఇంకా పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళకి మీకు తెలుసు. ఏమంటే మనకి పిల్లలంటే కొంచెం సెంటిమెంట్ కదా, మనం తినకపోయినా పిల్లలు తినాలని. ఇంకా అక్కడ మాత్రం ఏమండి, మరి బయటికి వెళ్తే ఒక తండ్రిగా నా బాధ్యత కదా, పిల్లల్ని పోషించాలి ఇంట్లో. ఏమంటే ఒక బేసిక్ అవసరతలు, ఏమంటే పప్పు బియ్యము, బేసిక్ థింగ్స్, లగ్జరీ కాదు, బేసిక్ థింగ్స్, అది నా బాధ్యత కదా. సో ఇంక బయటికి వెళ్ళినప్పుడు ఇంకా కుటుంబం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, తండ్రులకు అర్థమవుతుంది. కానీ ఒక ఆశా నిగ్రహం నీకు ఉందా? బీరువా నిండా బట్టలు ఉంటాయి, మళ్ళీ ఇంకా చీర పోయి ఇంకో చీర కొనుక్కొని వస్తాం. ఉన్న బండి సరిపోదా? పెద్ద బైక్, ఉన్న బండికి పెట్రోల్ కొట్టుకుంటాకే దిక్కులేదు. పెద్ద బైక్ ఏం చేసుకుంటావు? దేవుడిచ్చిన వాటికి కృతజ్ఞత లేనివాడు. ఇంకా కావాలి. కొంతమంది చూస్తే చాలామంది తెలుసండి, వాళ్ళకి ఇక్కడికి వెళ్ళిన ఇల్లు ఉంటుందండి. అన్న మాకు ఆ ఊర్లో ఇల్లు ఉంది, ఈ ఊర్లో ఇల్లు ఉంది, ఈ ఊర్లో ఇల్లు ఉంది. మరి ఏం చేస్తారమ్మా? ఇది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, మరి ఎందుకు అంత బాధగా ఉన్నారు? నాకు ఏమీ లేవన్నా అంటారు. వాళ్ళకి ఇల్లు కాదు కదా, రేకుల షెడ్లో ఉంటూ చెట్ల కింద ఉన్నారు. నీకు దేవుడు ఇన్ని ఇల్లు ఇచ్చినా నువ్వు దేవునికి వందనాలు చెప్పడం మానేసి నాకు ఏమీ లేదన్న అంటే వీళ్ళు ఆశా నిగ్రహం లేదు, తృప్తి లేదు వీరికి. దేవుడిని పెద్దగా చేసినప్పుడు నీకు ఆశా నిగ్రహం ఉండాలి, మితమగా ఉండాలి. దాని తర్వాత చూడండి, నువ్వు దేంట్లో మాదిరిగా ఉండాలో ఇతరులు చెప్తున్నాడు చూడండి. దాని తర్వాత స్వస్థ బుద్ధి గలవాడు విశ్వాస ప్రేమ సహనముల యందు ఉండండి. విశ్వాసము మొదటగా నేను పెద్ద అనద్దు. తల్లింట్రుకలు వచ్చిన మాత్రం నువ్వు పెద్ద
అయితే నేను ఎంతోమంది చూసాను, తల్లిదండ్రులు వచ్చినా కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. వయసు అయిన మాత్రాన నువ్వు పెద్ద అయిపోవు. ఏమండి, విశ్వాసములో నువ్వు మాదిరిగా ఉండాలి. నీ బిడ్డలకి, నీ పిల్లలకి, నీ భార్యకి విశ్వాసం. అబ్రహాము విశ్వాసానికి తండ్రి. ఎక్కడ దేవుని దూషించలేదు, దేవుని యందు శక్తిని అనుమానించలేదు, దేవుని మీదే ఆనుకున్నాడు, దేవుని వైపే చూశాడు తన జీవితాంతం. 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు చూశాడండి. మామూలు విషయం అది. 25 నిమిషాలు చూడలేకపోతున్నాం మనం దేవుని మీద విశ్వాసం, వెయిట్ చేయలేకపోతున్నాం. దాని తర్వాత ప్రేమ. ఏమండి, నన్ను నాకు వందలు చెప్పలేదా, కుర్రోడా, చాలామంది మాట్లాడతారు, నీ అనుభవం నా వయసు అంతా లేదంటారండి. అదేంటది? నీ అనుభవం నా వయసు అంతా లేదేంటి? నీ మూతి మీద మేసం లేదు నీకు, నువ్వేం చెప్తావు వాక్యం అంటే ఏంటది? అంటే చెప్పకూడదా? అంటే వాడు సేవ చేయకూడదా? అరే, కొత్తగా వచ్చాడు, కొత్తగా వాక్యం దేవుని కోసం వాడబడాలని ఆశ ఉంది, వాంఛ ఉంది, నువ్వు ప్రేమించాలి. సరే తమ్ముడా, మంచిగా చెప్తున్నావు, చక్కగా చెప్తున్నావు, కానీ ఈ ఒక పాయింట్ నువ్వు కొంచెం యాడ్ చేసుకోయా అని ప్రేమతో చెప్పు. అంతేగాని నువ్వు అసలు ఇంకేముంది నీకు అనుభవం, నువ్వు పోయి తాగుబోతుడు అయిపోతాడు, లేకపోతే దరిద్రుడు అయిపోతాడు. తన జీవితం అంకితం చేసిన సేవకు వచ్చాడు కదా. యవనస్తులకి ఒక మాదిరికరంగా ఉండాలి. ఈరోజు పెద్దలకి యవనస్తులకి సంఘంలో చూడండి, పెద్దలందరూ గ్రూప్, యూత్ మీటింగ్, సీనియర్స్ మీటింగ్ అంట. అదేంటి అది? యూత్ మీటింగ్, సీనియర్స్ మీటింగ్ ఏంటి? పరలోకంలో కూడా పెద్దలందరూ ఇక్కడ ఉండండి, యవనస్తులందరూ ఇక్కడ ఉండండి, పిల్లలందరూ ఇక్కడ ఉంటుందా? యేసు రక్తముతో కడగబడిన వారు. ఎందుకు ఈరోజు సంఘంలో పెద్దలు యవనస్తులు నడిపించలేకపోతున్నారు? ప్రేమ లేదు, విశ్వాసము లేదు, దబాయిస్తాము, బెదిరిస్తాము, అధికారం చెల్లిస్తాము, పెత్తనం చెల్లిస్తాము. అలాంటప్పుడు ఆ సంఘం కట్టబడతాం. యవనస్తులు నెక్స్ట్ జనరేషన్ అండి. నీ టైం అయిపోయింది, నువ్వు పెద్దడు అయిపోయినా అర్థం చేసుకో. నువ్వు ఇంక సమాధి దగ్గర వచ్చేసేది, ఇంకా మళ్ళీ దీనికి మనం ఎక్స్ట్రా బాధపడవసరం లేదు. లైఫ్లో 4 ఫేసులు, పిల్లలుగా ఉంటాం, యవనస్తులుగా ఉంటాం, మధ్య వయసులుగా ఉంటాం, వృద్ధాప్యం వచ్చి అయిపోయావు. ఇంక దేర్ ఇస్ నో అదర్ ఫేస్. నువ్వు ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. ప్రేమలో, విశ్వాసములో, సహనములో. పిల్లలు నక్కతప్పులు చేస్తారు. ఎరా అబ్బాయిని నువ్వు ప్రేమించావంటే, అమ్మాయిని నువ్వు ప్రేమించావంటే చితకబాత్తం కాదు, కొడతాం కాదు, లేకపోతే వారు చేసిన తప్పులు ఊరంతా డబాలు చెప్తాం కాదు, లేకపోతే వాళ్ళని అవమానించి నిందిస్తాం కాదు. సంఘములో ఏమండి జరిగినప్పుడు దాన్ని విశ్వాసముతో, ప్రార్థనతో, ప్రేమతో, సహనముతో దేవుని సన్నిధిలో పరిష్కారం చేయాలి. అందుకే దేవుడిని నాయకుడిగా చేశాడు, అందుకే నేను పెద్దగా చేశాడు. నీకు అనుభవం ఉంది కానీ నీ ప్రేమ లేదే, నీకు వయసు వచ్చింది కానీ నీ సహనము లేదే, నీలో ఓర్చుకునే గుణము లేదే. దాని తర్వాత 3వ వచనం చదవండి దయచేసి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను సాతాన్ గడి ఇంకో పేరు కొండెకత్తెలు అండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది స్లాండరస్. డెవిల్కి ఈ గ్రీక్ భాషలో దాని మీనింగ్ ఏంటంటే స్లాండర్. కొండేలు చెప్పేవాడు, వెళ్ళి కొండలు చెప్పాడు యోబు మీద. నీకు తెలుసా, యోబు ఎంతో ఆశ్రయించబడ్డా. ఈ కొండేలు చెప్పేవాంటారు చూడండి, వీళ్ళకెళ్ళి వాళ్ళకి, వాళ్ళకెళ్ళి వీళ్ళకి, వీళ్ళకెళ్ళి వాళ్ళకి. భయంకరం. ఈరోజు మనం గమనించాలి, మనం పరీక్షించాలి, మనం పరిశోధించాలి. కొండేలు చెప్పేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఈరోజు సంఘములో స్త్రీలు ప్రేయర్ చేస్తానంటారు, గ్రూప్ ప్రేయర్లో ఏం చేస్తారు తెలుసా? ఆ సిస్టర్ మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, అలాగే నీకు ఎవరన్నా చెప్తున్నారని జ్ఞాపకం చేసుకో, వాళ్ళు సాతాన్ నెంబర్ 1. కొండెగాళ్ళు సాతాన్ గారి ప్రియమైన బిడ్డలు. సంఘాలను విభజించడానికి, సంఘములో ఏక మనసు లేకుండా ఉండటానికి, సంఘములో దేవుని కార్యాలు చేయకుండా అపవాది ద్వారంగా స్పెషల్ సాతాన్ అపోస్తల్స్, అంబాసిడర్లు, కొండేలు చెప్పేవారు. ఏమంటే ఈరోజు
వయసులో పెద్దలైనప్పటికీ చాలామంది స్త్రీలు కొండేలు చెప్తున్నారు. ఇంకా చెప్పండి, నెక్స్ట్ చదవండి. మిగిల మద్యపాన శక్తులనై ఉండక ఏంటండి మద్యం తాగేవారంట. ఎంత దుర్మార్గంగా వెళ్ళిపోయింది చూడండి. ఆ ఊరు క్రీతు అనే ఊరు, పిల్లలు తాగినా ఒక అర్థం ఉంటుంది. నువ్వే తాగేది అంటారు, నేనే తాగుతున్నా, అమ్మలే తీసుకుని తాగారంట. మన అక్కడ తెలంగాణ ప్రాంతంలో చూశాను, నాన్న అమ్మ బుడ్డోళ్ళు అందరు కలిసి కళ్ళు తాగుతున్నారండి రోడ్డు మధ్యలో. ఏంటిది? డెవలప్ అయిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసినాయి, ఐటీ కంపెనీ వచ్చేసినాయి. ఏంటి ఐటీ కంపెనీ వచ్చేసినాయి? ఐటీ కంపెనీ వచ్చేసాక మనుషులకు బట్టలు తక్కువ అయిపోయినాయండి. అసలు నాకు సిగ్గేస్తుంది వాళ్ళ చూడలేక, ఏందమ్మా ఇది? సరే ఏదన్నా కనీసం ఏమండి, అసలు వస్త్రధారణ ఎంత భయంకరం, ఎంత విపరీతం. అసలు పురుషులు అలాగే ఉన్నారు, స్త్రీలు అలాగే ఉన్నారు. ఏంటిది అసలు ఏమవుతున్నారు ఈరోజు సమాజంలో? ఏమవుతుంది? పెద్దవారుగా దేవుడిని చేస్తున్నప్పుడు నేను స్త్రీల సమాజం అంటారు. స్త్రీల సమాజంలో స్త్రీలందరూ కొట్టుకుంటారు, కొండేలు చెప్పుకుంటారు, మద్యము తాగుతారు. నాకు తెలియదు ఎందుకు రాశాడని పౌలు గారు. ఇక్కడ మద్యము తాగకూడదు, అసలు మద్యాన్ని ముట్టకూడదు మనం. ఏమండి ఆయన అన్నారు, హోలీ కమ్యూని యేసు ప్రభు రక్తమే మద్యం కాదండి అన్నాడు. అందుకే మా వైన్ షాప్ కూడా జీసస్ వైన్స్ అన్నాడు. పిచ్చోడు, యేసు ప్రభు రక్తము మద్యము ఒకటి కాదండి. యేసు ప్రభు శరీరము రక్తము పులి అనేది అర్థం చేసుకోండి. బైబిల్ సరిగ్గా చదవండి, ఊళ్ళ దగ్గర పెట్టుకోండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. ద్రాక్షరసం పులిసినది వైన్ అంటారు. పులి అనేది వైన్ కాదు, అది గ్రేప్ జ్యూస్, ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ మనం తాగుతాం, మొత్తం వస్తుందా నీకు? అందుకే బైబిల్ రాయబడింది, మీరు మందులై కాక ద్రాక్షరసముతో పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. ఎవరికి శ్రమ, ఎవరికి బాధలు, ఎవరికి నింద? ద్రాక్షరసం పుచ్చుకునేవాడికే కదా. తల్లి లేదు ద్రాక్షరసం తాగితే పిల్లలు ఏం చేస్తారు మీరు ఆలోచించవచ్చు. అంత దుర్మార్గం ఈ పట్టణం ఉందో చూడండి ఒకసారి. దాని తర్వాత చూడండి, మరియు ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. ఏంటంటే భయభక్తులు, భయము భక్తి. ఒట్టి భక్తి వేస్ట్, ఒట్టి భయము వేస్ట్. అమ్మో దేవుడు అని భయం వేస్ట్, ఏమో బో దేవుడు అది కూడా వేస్ట్. భయభక్తులు అంటే ఏంటి? దేవుడి కట్టడల ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారము మనము జీవించాలి. ఇరిమియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, మీరు నా ఆజ్ఞల ప్రకారము జీవిస్తే అప్పుడు నేను మీకు దేవుడిగా ఉంటాను. నువ్వు యేసుప్రభు అంటా మాత్రాన, నువ్వు కానుగా వేస్తాను మాత్రాన, నువ్వు చప్పట్లు కొట్టేస్తాను మాత్రాన, నువ్వు హల్లెలూయా అంటా మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన మార్గము, ఆయన జీవిత విధానము నువ్వు జీవించాలి. ఏమండి? జీవించాలి. నువ్వు మంచిది, నువ్వు జీవించాలంటే నీతైన మార్గం, ముందు నువ్వు నీతిని కలిగి ఉండాలి. నువ్వు నీతిని ఇతరులకు బోధించాలంటే నువ్వు ముందు నీతిగా నువ్వు బ్రతకాలి. చూడండి 4వ వచనం చదవండి దయచేసి. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. ఒకసారి ఆగండి. ఏంటి ఇప్పుడు వృద్ధాప్యం అయిపోయింది, ఈ యవ్వన స్త్రీల గురించి చెప్తుంది. మరి పౌలు గారు ఇక్కడ యవ్వన స్త్రీలు అంటే వివాహం అయిన వారి గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి, ఏమని చెప్తున్నారు? మీ భర్తలకు మీరు లోబడండి. లోబడన్నా ఉందా? ఎన్ఐవి ట్రాన్స్లేషన్ చేశాడు అండి, లోబడని తీసేసి లవ్ అని పెట్టాడు. మీ భర్తలను ప్రేమించాను, ప్రేమించాను కదా, లోబడాలి. మీ భర్తలకు మీరు లోబడాలి. స్త్రీలు ఈరోజు లోబడడానికి ఇష్టపడతలేదు. ఏమండి ఎంత భయంకరమండి! ఈరోజు కలిసి సంసారం చేస్తున్నారు, కలిసి జీవిస్తున్నారు, పిల్లలు పుట్టాక కూడా ఇంకా నా ఇష్టము, నా జీవితము, మా అమ్మ చెప్పింది నేను చేస్తా, మా నాన్న చెప్పింది నేను చేస్తా, నీ మాట నిన్ను పో అంటున్నారు. ఏమిటి ఎంత భయంకరం! అలాంటి దయచేసి పెళ్లి చేసుకోవద్దు. నీ భర్త మాటకు లోబడితే నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు పెళ్లి చేసుకుంటావు నువ్వు?
మాకు నా నాన్నే నాకు దేవుడు, మా అమ్మే నా దేవుడు అంటే అక్కడే ఉండు, వాళ్ళతోనే ఉండి పెళ్లి చేసుకోమన్నా. నేను బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తుకి శిరస్సు దేవుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. దిస్ ఇస్ ద హైరార్కీ ఇన్ ద యూనివర్స్. దిస్ ఇస్ ద ఆర్డర్. ఇది దేవుడు పెట్టిన నియమం. ఇది నీ సొంత పురుషుడికి నువ్వు లోబడాలి. నువ్వు నీ చెప్పిన మాట నిన్నను, నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నువ్వు వీలుంటే నన్ను ప్రేమించంటే ఆ కుటుంబం రోడ్డు పాలే. అసలు దిక్కు లేదు ఆ కుటుంబానికి. ఏమండి పురుషులు అంటే ఏమన్నా కొమ్ములు ఉంటాయి అంటున్నారు కొంతమంది. అది తప్పండి, అలా అనద్దు. దయచేసి దేవుడు పెట్టిన నియమం ఇది. నీ శిరస్సు, దేవుడిచ్చిన భర్త, దేవుని సన్నిధిలో నువ్వు నిబంధన చేసి వాగ్దానం చేసిన దేవుడిచ్చిన భర్త, నువ్వు నీ తండ్రి తల్లికి ఇవ్వాల్సిన స్థానముని నీ భర్తకు నువ్వు ఇవ్వాలి. ఈరోజు ఎంతోమంది స్త్రీలు ఉద్యోగం, నా సంపాదన, ఇది నా డబ్బులు, ఇది నా ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. ఇప్పుడు ఇయే కదా కోర్టు కేసులన్నీ. అలాంటి కుటుంబంలో ఎప్పుడు బాగుపడు, అవి విషయం అయిపోతాయి, పాడైపోతాయి. చూడు, నేర్పించాను తల్లులని మీరు, అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భర్తకు నువ్వు లోబడాలి. నాన్న అమ్మ నేను మీతో ఉండవమ్మా, మేము చచ్చిపోతాం, నీ భర్తతో నువ్వు సంసారం కట్టుకోవాలి, నువ్వు కుటుంబం కట్టుకోవాలి అని నేర్పించాలి. అలాంటి తల్లులు ఈరోజు ఏం చేస్తాను, అత్తగారులు ఏం చేస్తాను, కుటుంబాన్ని విభదేసేస్తాను. నేను సెటిల్ చేస్తాను, దాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు, పిల్లల్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. కానీ ఎంతకాలం నువ్వు బతుకుతావు చెప్పు? అసలు నీకే 60 సంవత్సరాలు వచ్చేసింది, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఎంతకాలం నువ్వు చూసుకుంటావు? చచ్చిపోతే ఎవరు చూసుకుంటారు? ఉద్యోగం చేస్తుంది కదండి, సమాజం ఊరుకుంటుందా చెప్పండి? సమాజంలో ఒక స్త్రీ బిడలు వేసుకుని బతకగలదా? ఎంత రాక్షసులు, ఎంత మూర్ఖంగా ఈ సమాజం అని తెలుసా అండి? భర్త ప్రేమించినట్లు నీ కూతుర్ని తన భర్త ప్రేమించిన అందరు ప్రేమిస్తారనుకుంటున్నావా? వాడుకుని వదిలేస్తారు. అంత గ్రహింపు కూడా లేని ఈరోజు కుటుంబాలు ఎన్నో చూస్తున్నామా అండి? సొంత చేతులారా కూతురు జీవితాలు పాడు చేస్తున్నారు. ఎంత బాధకరమైన విషయం అది, ఎంత బాధకరమైన విషయం. కొంచెం కూడా ఆలోచించకుండా చిన్న విషయాలు కూడా రోడ్డు పాలు చేసుకుని కోర్టుల కేసులకి వెళ్ళి విడాకులు తీసుకుని, ఏమండి సంసారం అన్నాక ఎన్నో ఉంటాయి. కానీ ఆ విషయాల్లో దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఏంటంటే మోకరించి ప్రార్థిస్తాం తప్ప నీ కుమార్తె జీవితంలో కానీ నీ కుమారుడు జీవితంలో నువ్వు వెళ్ళి జోక్యం చేసుకుంటే ఆ కుటుంబం రోడ్డు పాలైపోతుంది. దాని తర్వాత మీ పిల్లలని ప్రేమించాలి, భర్తకు లోబడాలి. రెండవది పిల్లల్ని ప్రేమించాలి. ఏమండి ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మంచి బిజినెస్ ఏం తెలుసా? బిర్యానీ కొట్టు. ఎక్కడికి మొన్న వెళ్ళాను, ఏదైనా ఇడ్లీ తిన్నారా బాబు అంటే ఎక్కడ చూసినా బిర్యానీ కొట్టు. ఇదేంటండి బిర్యానీ కొట్లు, ఫాస్ట్ ఫుడ్లు. అంటే ఇంట్లో వండుకోరన్నమాట వీళ్ళు. 4 గంటల అయితే వచ్చేస్తారు, రోడ్లో కూర్చుంటారు అందరు కలిసి. మా అమ్మగారు మేము ముగ్గురు ఎంత అల్లరి చేసినప్పటికీ పొద్దుటే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మాకేం కావాలంటే అది మాంసం కానీ చేపలు కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి తనే వండి తినిపించి, ఏమండి ఈరోజు మమ్మల్ని సాకారండి. మేమందరం చాలా ఎత్తుంటాం. నేను 6'6" ఉంటాను, మా తమ్ముడు 6'3". చాలామంది అడుగుతుంటారు, మీ ఇలాగ ఎత్తు అయిపోయారు. మా అమ్మగారు పెట్టిన తిండి మేము ఉన్న వరకు మా కడుపు నిండుగా పెట్టారు. అదొకటి మెచ్చుకోవాలి. కష్టపడి ఎక్కడ బయట అసలు బయట ఏం కొనేవారు, ఏమైనా ఇంట్లోనే కేక్ కూడా ఇంట్లోనే కొనేవారు, ఇంట్లోనే చేసేవారు. బయట చిల్లర ఫుడ్, బయట ఆహారం ఇంట్లో చక్కగా మా తల్లిగారు పొద్దున్న నుంచి సాయంకాలం నా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టాలి అని మనస్తత్వంతో, ప్రేమతో, అమ్మ అండి ప్రేమతో చేసినప్పుడు, భార్య ప్రేమతో ఆ బిడ్డలకి చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆ తిన్నవారు చక్కగా జీర్ణం అవుతుంది, మంచి బలం పొందుకుంటారు. ఈరోజు చూడండి పిల్లలు చూడండి, ఆ రోడ్లో ఉన్న ఫుడ్లు అన్నీ తినేసి కళ్ళన్నీ గొట్టలు ఎదగరండి, కడుపుల్లో ఏం లేదండి, సారం లేదండి. ఎందుకండి ఇంత సంపాదించాలి, ఏం ప్రయోజనం? ఆ సంపాదన అంతా ఎందుకు, ఏం చేసుకుంటావు? బ్యాంకులో దాచిపెట్టుకుని
కోవిడ్ వచ్చినప్పుడంతా బ్యాంకుల్లో 18,000 కోట్లు ఉన్నాయంట. ఎవరిది కూడా తెలియదు, దిక్కులేని డబ్బులు ఉన్నప్పుడు పిల్లలు చక్కగా వండుకొని పెట్టుకొని వారిని పోషించి వారిని ఏమంటే ఈరోజు దేవుడు ఇచ్చిన పిల్లలు వదిలేసి గల్ఫ్ వెళ్ళిపోతున్నారు చాలామంది. అంత బాధాకరమైన విషయం. సరే భర్త అనుకో, సరే ఒకే హృదయం కట్టిన చేసుకున్నారు, ఓకే. పిల్లలు, పసిపిల్లలు, పాలు తాగే పిల్లల్ని పెట్టేసి వెళ్ళిపోతున్నారండి. వీళ్ళు ఏమనాలి? మానత్వం ఉంది అసలు. డబ్బు కోసం ఇంత ఏదైనా చేస్తారా వీళ్ళు? ఎంత భయంకరమైన, ఎంత భయంకరం. ఆలోచించండి దయచేసి. దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. దేవుడు కుటుంబం అనే వ్యవస్థను చేశాడు, మానవుల కోసం చేశాడు వ్యవస్థ. ఈ వ్యవస్థ లేకుండా సాతాను చేద్దాం అనుకుంటున్నాడు. దాని తర్వాత చదవండి 5వ వచనం. తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును. స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్. ఏమండి రెండోది పవిత్రులను. పవిత్రులు. ఏం పవిత్రత? పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు ఉన్నారు కదా. ఏమండి మనం ఎప్పుడు చూసి దావీదుని పట్టుకుని తిడుతుంటాం. దావీదు దుర్మార్గుడు, దావీదు నీచుడు, దావీదు భ్రష్టుడు. మరి చప్పట్లు కట్టాలని 2 చేతులు కలవాలి కదా. మరి బెత్షెబా, అరే నాకు పెళ్ళయిందే, అరే నాకు భర్త ఉన్నాడే, నా భర్త యుద్ధంకి వెళ్ళాడే, పరాయ పురుషుడు పైనుంచి చూస్తున్నాడే, తెలీదా ఆమెకి? తెలీదా? ఇంగితనే అనలేదా? సిగ్గులేదా? అంటే ఏంటి? మీ కామముతో నిండి ఉంది. కామం. అందుకే సొలొమోను పుట్టాడు. ఎవడన్నా 1000 మంది భార్య చేసుకుంటాడండి. రోజులు ఒకరితో కష్టపడుతుంటే 1000 మందిని చేసుకుని వేయలేడంటే దేవుడిచ్చిన జ్ఞానం అంతా ఏంటంటే 1000 మంది భార్యలు మేనేజ్ చేస్తాను. ఇంత యూస్లెస్ పర్సన్ అంటే ఆయన అసలు. వాళ్ళ తల్లి అలాంటిది, తండ్రి అలాంటి వాడు. ఇంక దాని తర్వాత వంశం ఎలా ఉంది చూశారు కదా, మీ బైబిల్ చదువుతూ అర్థమవుతుంది. మందిరం కట్టాడు, మందిరం కట్టి ఈ స్థలంలో ప్రార్థన చేసేవారు అంత కార్యం జరుగుతున్నాడు. విగ్రహం దెయ్యాలు కూడా కట్టాడు. దావీదు కుమారుడైతే దావీదుని మించిపోవాలి, కానీ దావీదు నాట్ ఈవెన్ 1% దేవుని సంతోషపెట్టలేదు. తన మనసుని తిప్పివేశారు వారు. చూడండి, పవిత్రత అనేది ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ మెన్, ఇట్ ఇస్ ఆల్సో డూ విత్ ఉమెన్. పురుషులకు ఉండాలి, స్త్రీలకు ఉండాలి. ఇది యవన వయసులోనే ఉండాలి. యవన వయసులోనే నువ్వు యవనస్తురాలుగా ఉన్నప్పుడే, యవనస్తుడిగా ఉన్నప్పుడే ఒక అబ్బాయి వచ్చి నీకు ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు, సాతానా బయటికి పోనాలి. ఏమండి ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అన్నప్పుడు ఇది సాతాను, ఇది దెయ్యం. ఇది దెయ్యం అని మసిమాకం వేసుకొని నల్లరూపం వేసుకొని కుమ్ములు పెట్టుకొని వస్తే నువ్వు చెప్పించి కొట్టచ్చు. అలా రాడే, అదే కదా ప్రాబ్లం. పవిత్రత లేకుండా నువ్వు దేవునికి ఎందుకు పనికి వస్తావు? అసలు నువ్వు అసలు క్రైస్తవుని ఎందుకు చెప్పుకుంటున్నావు? ఒక క్యారెక్టర్, మెయిన్ గుణం నీలో, ఒక మెయిన్ క్యారెక్టర్, ఒక పురుషుడిని కానీ ఒక స్త్రీని కానీ నువ్వు పవిత్రంగా చూడలేకపోతే, నువ్వు కామముతో నువ్వు చూస్తున్నావు అంటే అసలు నీకు యేసుప్రభుకి ఏం సంబంధం? అసలు యేసుప్రభుని ఎందుకు పిలుస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటావు? ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఈరోజు ఈ క్రైస్తవ లోకములో క్రైస్తవులు చేసే దుర్మార్గమైన పనులు, భ్రష్టమైన పనులు. దాని తర్వాత చూడండి ఒకసారి చదవండి. దాని తర్వాత ఇంట ఉండి పని చేసుకుని వారును. ఉండి పని చేసుకోవాలి. ఈ మాట మరి ఈరోజు సెట్ అవ్వదేమో. చూడండి, దేవుడు పురుషుడికి సంపాదించమని పెట్టాడు, స్త్రీకి ఇండ్లు చక్కబెట్టే పని పెట్టాడు. పాత రోజుల్లో 10 మంది పిల్లలు ఉండేవారు, 15 మంది పిల్లలు. ఆయన వెళ్ళి 100 రూపాయలు సంపాదించుకొస్తారు. ఆ మహాతల్లులు అనొచ్చు వాళ్ళని. ఏమంటే ఆ 100 రూపాయలు నెలంతా అందరికి సరిపోయేలా మేనేజ్ చేస్తారు. అంటే నువ్వు ఇంట్లోనే ఉండాలని కాదడా, నువ్వు ఏ పని చేయన్నా, ఏ చురుకగా ఉన్నా, ఏమంటే ఇంటి ఇట్స్ ఎ ప్రయారిటీ ఫర్ మదర్. ఇంట్లో ముందు బిడ్డల ముఖ్యం, ఇంట్లో ఉన్న పనులు ముఖ్యం. ఎందుకంటే ఇల్లు అనేది దేవుడు స్త్రీకి చెప్పింది. ప్రసవ వేదనతో నువ్వు పిల్లలుగా ఆ పిల్లల్ని పెంచి గొప్పవారికి చేసేది తల్లికి ఎంతో బాధ్యత ఉంది. తండ్రి కూడా బాధ్యత ఉంది, కానీ తల్లికి ఎక్కువ బాధ్యత. తిమోతి తల్లిని మనం చూస్తున్నాం. యునికి, లూయిస్, తెలుగులో ఇంగ్లీష్లో లూయిస్ అంటాం.
వీరు ఎట్లా ఉన్నారండి స్త్రీలు? గ్రీకు తండ్రి అయినప్పటికీ, ఒక అన్యురాలు అయినప్పటికీ తన తండ్రి ఎంత విశ్వాసముతో తిమోతి ఉన్నాడు తెలుసా? ఎంత నమ్మకంతో దేవుని వెంబడించి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భక్తి? తన తన అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది, తన అమ్మ దగ్గర నుంచి వచ్చింది. స్త్రీ అనేవారు బిజీగా ఉంటామంటే ఏదో వంటలు చేసుకుంటాం, అంట్లు కడుక్కుంటాం, అది కాదు బిజీ. దేవుని వాక్యమును చదివేవారుగా, మోకరించి ప్రార్థించేవారుగా, కన్నీరు కార్చేవారుగా, విజ్ఞాపన చేసేవారు, రోధించేవారుగా, భర్తను బిడ్డలని దేవుని సన్నిధిలో వారి కోసం ఏమండి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలి. మా నాన్నగారు పరిచర్య వెళ్తున్నప్పుడు ఎప్పుడు చెప్తున్నాను, మా అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. మా జీవితంలో ఏ సమస్య వచ్చినా 21 రోజులు ఉపవాసం ఉండేవారు, 30 రోజులు ఉపవాసం ఉండేవారు, 40 రోజులు ఉపవాసం ఉండేవారు. చాలాసార్లు మా నాన్నగారు మా సేవలు మీరు చూస్తున్నారు, కానీ దీనికి వెన్నపోసి